పెన్న అహోబిలం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఉరవకొండకు 12 కిలోమీటర్ల దూరంలోనూ, అనంతపురానికి 40 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. పెన్న అహోబిలంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రాచీనమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారి పాదం కింద ఒక బిల్వ ఉన్నది. స్వామివారి అభిషేకం చేసిన నీరు ఆ బిలము గుండా వెళ్ళి పెన్నా నదిలో కలుస్తుంది. అందువల్ల ఈ క్షేత్రానికి పెన్న అహోబిలం అనే పేరు వచ్చింది. అలాగే ఈ నదిలో స్నానం చేసిన వారికి పాపాలన్నీ హరించిపోతాయని భక్తుల నమ్మకం. ద్వాపర యుగంలో ఉద్దలక మార్చి ఈ క్షేత్రపైన ఘోర తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమై తన కుడిపాద ముద్రికను ఆ గిరిపైన, అలాగే ఎడమపాద ముద్రికను కర్నూలు జిల్లాలో అహోబిలంలో ప్రతిష్ఠించినట్లు ఇక్కడ స్థలం బట్టి తెలుస్తుంది. ఈ గిరికి తూర్పు దిక్కున ఒక గొల్లపల్లి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం నుంచి ఒక గోవు ప్రతిరోజు ఆ బిలం వద్దకు వచ్చి పాలు ఇచ్చేది. ఒకరోజు గోవు యజమాని తన గోవు పొదుగును పాలు లేకుండా చూసి కలత చెందగా రాత్రి కలలో నరసింహస్వామి కనిపించి, నేను నీ గోవు పాలను సేవించుచున్నాను అని తెలియజేయగా ఆ గోవు యజమాని సంతోషపడి అక్కడికి వెళ్ళి చూడగా స్వామివారి పాద ముద్రికను చూసి ఆ గొల్లపల్లి గ్రామస్తులు చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు చేసేవారు. ఒకరోజు విజయనగర పాలకుడు సదాశివరాయలు దిగ్విజయ యాత్రను ముగించుకొని పెనుగొండ నుంచి విజయనగరానికి పోతూ స్వామివారిని దర్శించుకొని ఈ ఆలయాన్ని పునరుద్ధరించమని ఆ ప్రాంత ప్రతినిధికి ఆదేశించాడు. ఈ ఆలయం ప్రాంగణంలో 45 అడుగుల ఏకశిల గల ద్వీపస్తంభంతో పాటు విజయనగర రాజుల గారి గుర్తుగా ఏకశిల విజయస్తంభమును ఈ గర్భగుడికి ఎదురుగా ప్రతిష్ఠించారు. గర్భగుడిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుందాం రండి. ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత చూడవలసిన ఆలయాలు: శ్రీ అమ్మవారి ఆలయము, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయము, శ్రీ శివాలయము, శ్రీ బోగురగుండ్ల నరసింహస్వామి ఆలయము, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం. ఈ ఆలయం ప్రాంగణంలోనే శ్రీ చెన్నకేశ్వర ఆలయం అయితే ఉంటుంది. అది దర్శించుకుందాం రండి. ఈ ఆలయం ప్రాంగణంలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్థల పురాణం రాయబడినది. మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దీనిని చదువుకోవచ్చు.
ఉద్భవ లక్ష్మి అమ్మవారికి దేవస్థానానికి పూదారి. ఈ దేవాలయం వచ్చేసి మన దక్షిణ దిశలో అయితే ఈ దేవాలయం వస్తుంది. వెళ్దాం రండి. ఇప్పుడు మనమైతే శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి అయితే వచ్చాము. ఈ దేవాలయం వచ్చేసి 1983 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం వచ్చేసి ఆగమ శాస్త్రం ప్రకారము నిత్యం అలంకరణ పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు ఈ దేవాలయానికి. అలాగే ఈ దేవాలయానికి పెళ్లి కాని వారు మరియు సంతానం లేని వాళ్ళు పట్టు వస్త్రాలను సమర్పించి కుంకుమార్చనలు చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు చాలా నమ్మకంతో పూజలైతే చేస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి దిగువ భాగంలో ఉన్న సతీ సమేత నవగ్రహ మండపము అలాగే బసవ కోనేరు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. మొదటిగా మనము సతీ సమేత నవగ్రహ మండపం చూసుకొని తర్వాత బసవ కోనేరు వెళ్దాం రండి. ఇదే సతీ సమేత నవగ్రహ మండపము. మనకి నవగ్రహాలు ఏ విధంగా అయితే ఉంటాయో అలాగే ఇవి కూడా సేమ్ సతీ సమేత నవగ్రహాలు అనేటివి ఉంటాయి. ఈ నవగ్రహాల మండపం పక్కలోనే మనకి బుగ్గ బసవన్న కోనేరు అయితే ఉంది. అది కూడా దర్శించుకుందాం రండి. ఈ బసవన్న నోటి నుంచి ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తూనే ఉంటుందట. ఈ నీరు చెట్లు వేర్ల నుంచి బసవన్న నోటి గుండా నీరు కోనేరులో చేరుతుంది. అలాగే ఈ కోనేరులో స్నానాలు చేస్తే మానసిక రోగాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని భక్తులు నమ్ముతారు. 2007 సంవత్సరంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఒక ముస్లిమ్స్ వ్యక్తి కుమారుడికి హఠాత్తుగా 2 కాళ్ళు చచ్చిపడి ఎన్నో వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయింది. మిత్రుల సలహా మీద ఆయన కొడుకుని ఎత్తుకొని పున్నహోబిలం స్వామిని దర్శించి బసవన్న కోనేటి జలాన్ని 4 వారాల పాటు పిల్లవాడికి తాగించాడట. 5వ వారం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ పిల్లవాడు తానంతట తాను మెట్లెక్కి స్వామిని దర్శించుకున్నారనేది ఒక యథార్థ సంఘటన. ఈ బసవన్న నోటి గుండా వచ్చే నీరు చాలా పవిత్రమైన నీరు. చాలామంది భక్తులు వాటర్ బాటిల్స్లో నీరును పట్టుకొని వారి కుటుంబ సభ్యులకు తాగిస్తారు. ఈ నీరు తాగడం వల్ల ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారని వారి నమ్మకం. మీరు ఆ ప్రదేశానికి వెళ్ళినట్లయితే మీరు కూడా ఆ నీరును తాగండి. నేనైతే ఈ నీళ్ళని తాగాను ఫ్రెండ్స్. చాలా స్వీట్గా చాలా బాగున్నాయి.
బస్వన్న కోనేరు నుంచి పెన్నా నది వాటర్ ఫాల్స్ లోకి అయితే ఈ వాటర్ వెళ్తూ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి మన లొకేషన్ వచ్చేసి ఇది పెన్నా నది వాటర్ ఫాల్స్ అంటారు. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ వాటర్ అయితే ఏం లేవు, రాయలు రప్పలు తప్ప. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము. ఈ ఆలయము మన లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి తూర్పు నడక మార్గం ఉంటుంది కదా, ఆ నడక మార్గానికి కుడివైపున ఈ ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉంటుంది. ఈ పెన్హాబిలంలో చాలా హైలైట్ అయిన విగ్రహాలు ఈ విగ్రహాలే ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ప్రహ్లాదుడు భక్తికి మెచ్చి హిరణ్యకశిపుడైన రాక్షసుడి చంపడానికి నరసింహస్వామి స్తంభం నుంచి బయటకు వచ్చే విగ్రహాలు. చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ ప్రదేశాన్ని కూడా సందర్శించండి. ఈ శివాలయ దేవాలయాన్ని మాణిక్యాంబ సమేత ఉమామహేశ్వర దేవాలయం అని పిలుస్తారు. ఈ దేవాలయం వచ్చేసి మన శ్రీ నరసింహస్వామి దేవాలయానికి వెనుక భాగం గిరి కింద ఈ దేవాలయం అయితే ఉంటుంది. ఈ దేవాలయం కూడా మనం దర్శించుకుందాం రండి. పెన్హాబిలం నరసింహస్వామి దేవస్థానం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న భగిరిగుండ్ల నరసింహస్వామి దేవస్థానంలో ఒక కొండ గుహలో రాతి మీద చిత్రీకరించారు. నరసింహస్వామి యొక్క చిత్రపటాలు కూడా ఇక్కడ చిత్రీకరించారు. 1 బై 1 చూద్దాం రండి. శ్రీ ఉగ్ర నరసింహస్వామి చెంచు లక్ష్మాదేవి వన విహారానికి భగిరిగుండ్ల అడవికి వచ్చుట. రెండవది అక్కడ పంది రూపంలో ఉన్న రాక్షసుని స్వామి బల్లంతో తరుముట. మూడవది స్వామి పందిని భగిరిగుండ్లపై సంహరించును. నాలుగవది అక్కడే గుండ్లపై పంది మాంసాన్ని కుప్పలుగా వేశారు. ఇప్పటికీ రక్తచారకులు అలాగే ఉన్నాయి. ఈ కొండ గుహలో కొలువైన నరసింహస్వామిని దర్శించుకుందాం రండి. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి.